హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. అయితే మీకు ప్రతిసారి ఒక ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ అయ్యే ప్రొడక్ట్స్ని నేను ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తుంటాను. అలాగే ఈ రోజు కూడా నేను ప్రజెంట్ కొండాపూర్లో ఉన్నాను. సో కొండాపూర్లో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? సో నేను బిజినెస్ బెంచ్ వారి ఎస్సీ గ్లోబల్ ఇంపోర్టర్స్ వారి దగ్గరికి వచ్చేసాను. అయితే ప్రతి ఒక్కరికి జీవితంలో ఉండే కళ ఏంటంటే మంచి ఇల్లు కట్టుకోవాలి, బాగా సెటిల్ అవ్వాలని. అయితే ఇంటీరియర్స్ ఏం చేయాలి, ఎలా ప్లాన్ చేయాలని చాలా మందికి అవగాహన ఉండదు. ఇంజనీరింగ్ ఎంత చెప్పినప్పటికీ కూడా మనకంటూ ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉండాలి, వచ్చిన వాళ్ళందరూ పొగడాలి, అట్రాక్ట్ అవ్వాలని మన అందరికీ ఉంటుంది. మార్కెట్ లో ఆలోచిస్తే బిజినెస్ బెంచ్ వారి ప్రొడక్ట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. అండ్ మనకు వచ్చిన కామెంట్స్ లో కూడా కొన్ని చూసాం అనమాట. సో ఎక్కడ అడ్రస్ అని వెతికితే మనకి హైదరాబాద్ లో 3 బ్రాంచెస్ ఉన్నాయి: మియాపూర్, నాగోల్, కొండాపూర్. ప్రెసెంట్ మనం కొండాపూర్లో తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ రాధాకృష్ణ గారి దగ్గర ఉన్నాం. మరి ప్రొడక్ట్స్ గురించి విశేషాలు, అలాగే మనకి ఏమేమి ఉన్నాయి, ఎలా యూజ్ చేస్తారు, ఎలా సజెస్ట్ చేస్తారు, వారి జర్నీ ఏంటో మొత్తం క్లియర్ గా కనుక్కుందామా? సో ఆయన పిలిచేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎక్కడ కూడా వింటున్నా బిజినెస్ బెంచ్ వారి ప్రొడక్ట్స్ బాగా వైరల్ అవుతున్నాయి అండ్ బాగా వినిపిస్తున్నాయి. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటున్నాయని ముఖ్యంగా మనకి కామెంట్స్ ద్వారా వింటున్నాం. అయితే మీరు చెప్పండి, ముందుగా మనం బిజినెస్ బెంచ్ వారి ప్రొడక్ట్స్ గురించి మాట్లాడకంటే ముందు మీరు చెప్పండి, అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇక్కడ మార్కెట్లో వైరల్ అవుతుంది తెలుసుకుని మా దగ్గర షూట్ చేయడానికి వచ్చారు. బేసిక్ 3.5 years బ్యాక్ మేము స్టార్ట్ చేయాలి మీ ప్రోడక్ట్ ని. ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ లాంచ్ చేయాలి మార్కెట్లో చూస్తున్న క్రమంలో. తమిళనాడులో ఇంపోర్టర్స్ ఉన్నారు, అక్కడ బిజినెస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, మార్కెట్లో బాగా సక్సెస్ఫుల్ ఉన్నారు కాబట్టి అక్కడికి వాళ్ళు ఎప్పుడైతే డిస్ట్రిబ్యూట్ ఇవ్వాలని కల్పించారు అవకాశము తెలంగాణ మాకు ఇచ్చారు, ప్లస్ మహారాష్ట్ర మాకు యాడ్ ఆన్ చేశారు. ప్లస్ ఈ రోజు ఆ రోజు ఒక్క డిస్ట్రిబ్యూటర్ స్టార్ట్ చేసి తెలంగాణకి ఈ రోజు 20 స్టేట్లు స్టార్ట్ అయిందమ్మా. 20 స్టేట్ స్టార్ట్ అయింది. ఆ రోజు సింగిల్ ఓన్లీ పాలిగన్ షీట్ ఒకటే ఉండేది, అది పెయింటింగ్ రీప్లేస్మెంట్ ప్రోడక్ట్. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈ రోజు దాదాపు 15 ప్రోడక్ట్స్ తీసుకొచ్చారు కంపెనీ వాళ్ళు. వన్ బై వన్ ఒక ఫ్లోర్ లో ప్రతి ఇంటికి కావాల్సిన మొత్తం ఇక్కడ దొరకాలని తీసుకొచ్చారు. రాబోయే ఇంకా ప్రోడక్ట్స్ పెరుగుతున్నాయి. ప్లస్ మేము బిజినెస్ ఆపర్చునిటీ అడిగారమ్మా మీరు. తెలంగాణ మొత్తం వివిధ జిల్లాలో మా డీలర్స్ ఉన్నారు, ప్లస్ కొత్త జిల్లాలో కొత్త డీలర్స్ ఇంకా అపాయింట్ చేస్తున్నాము. ఇక్కడ ప్రోడక్ట్స్ పెరుగుతున్నాయి, మార్కెట్ అవసరాలు పెరుగుతున్నాయి, కస్టమర్ అవసరాలు పెరుగుతున్నాయి. ప్లస్ నియరెస్ట్ షోరూమ్ తీసుకెళ్ళడం ఉద్దేశంతో కొత్త డీలర్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. దాదాపు 5 నుంచి 20 lakhs వరకు పెట్టామమ్మా. డిపెండ్ అపాన్ ఏరియాని బట్టేసి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే బిజినెస్ నుంచి ప్రోడక్ట్స్ కనుక డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటే, డీలర్షిప్ తీసుకుంటే మంచి బిజినెస్ చేయొచ్చు, మంచి మార్కెట్ లో నేమ్ ఉంది ప్రోడక్ట్ గురించి. ప్లస్ మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడక్కర్లేదు డీలర్స్ కూడా, ఎందుకంటే ప్రతిదీ మేము గైడ్ చేస్తాం మార్కెట్ లో. ప్రోడక్ట్ తీసుకురావడం కానీ, క్వాలిటీ సర్వ్ చేయడం కానీ, ప్రోడక్ట్ అందించడం కానీ ముందుంటామని మేము ప్లేస్ చేయడం వరకు కూడా ప్రోడక్ట్. ప్లస్ ఈ ప్రోడక్ట్ ని ఎందుకు వాడాలి, చాలా మంది వైరల్ ఉంది కదా, బికాస్ ఆఫ్ ద క్వాలిటీ అమ్మ. ప్రోడక్ట్ క్వాలిటీ బిజినెస్ మీద మంచి ప్రోడక్ట్ అందించారు, సక్సెస్ఫుల్ గా మార్కెట్ రన్ అవుతున్నాం అంటే ఈరోజు ఓన్లీ బికాస్ ఆఫ్ క్వాలిటీ ప్లస్ మా సర్వీస్. ప్లస్ అనేక మోడల్స్ తీసుకొచ్చాము మార్కెట్లో. కోకోలు వచ్చారు మార్కెట్లోకి, వచ్చిన ఎవరు సక్సెస్ కాల. ఎగ్జాంపుల్ పంజాబ్ కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, హర్యానా కానివ్వండి, ఎక్కడ వరకు తీసుకొచ్చారు. డీలర్స్ వచ్చారు, షాపులు అమ్మేసారు, వెళ్ళిపోయారు, వారంటీ లేదు, సర్వీస్ లేదు, ప్రోడక్ట్ సక్సెస్ కాల, ఫెయిల్ అయిపోయారు. అయితే మీకు హైదరాబాద్ లో ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది సార్? 3.5 years మేము స్టార్ట్ చేసి ఆల్మికల్ సింధు స్టార్ట్ చేసాము. ఇంత తక్కువ టైంలో ఎంత ఫేమస్ అయ్యారు తెలుసా? అంటే మా వ్యూ చూపెట్టిన వీడియో ఏదైనా కూడా తొందరగా రీచ్ అవ్వడం అనమాట. రీచ్ చూడటమే కాకుండా కింద క్వశ్చన్స్ అంటే ఎంతకు వస్తుంది, ఎక్కడ ఉంది అంటే వాళ్ళకి ఎంత ఇంట్రెస్టెడ్ అనిపించింది అంటే, ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అది చూసి ఇది ఎక్కడికి ఉన్నారని చెప్పి తెలుసుకుని మీ వరకు రావడం. నిజంగా మీరు ఇచ్చే చాలా గుడ్ క్వాలిటీ, బయట మంచి వ్యూషిప్ ఉంది మీ ప్రొడక్ట్స్ కి. సో అయితే మీరు హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి ఎలా అందిస్తుంటారు సార్? షోరూమ్ మియాపూర్ ఆల్మికల్ ఉంటుంది, సింధు ఎంటర్ప్రైజెస్. అక్కడ నుంచి ఇక్కడ ఎస్సీ గ్లోబల్ ఇంపోర్ట్స్ కొండాపూర్ మహిమంగళ దగ్గర ఓపెన్ చేసాము. నెక్స్ట్ 3 months బ్యాక్ నాగోలో ఓపెన్ చేసాము షోరూమ్ అక్కడ కూడా. రాబోయే రోజుల్లో ఇంకా 2-3 షోరూమ్స్ ప్లాన్ చేస్తున్నాం హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నాము. ప్లస్ జిల్లాలో కూడా డీలర్స్ కూడా ఇంకా ఇంక్రీజ్ చేస్తాం. కొన్ని జిల్లాలో డీలర్స్ ఉన్నారు, కొంతమంది దగ్గర స్టాక్స్ లేక, కొంతమంది యాక్టివ్ లేకుండా, అలాంటి ప్లేసుల్లో రీప్లేస్మెంట్ చేసి మళ్ళీ కూడా డీలర్స్ అపాయింట్ చేస్తున్నాం అక్కడ కూడా. ఓకే, సో ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఒక కస్టమర్ దగ్గర మీ దగ్గర ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత ఆయన ఇచ్చే రివ్యూ మీరు విని ఎలా అనిపిస్తుంటుంది? వెరీ హ్యాపీ అమ్మా, ఎందుకంటే మంచి మంచి రివ్యూస్ ఇచ్చారు. చాలా ఇల్లు అందంగా వచ్చినాయి, పాత్రలు కొత్తగా తయారు చేశారు, ఇలాంటి లుక్ ఎక్కడ లేదు, ఎన్ని పెయింట్స్ లేదన్నారు కాబట్టి కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇస్తే మాకు చాలా ఆనందంగా వస్తుంటుంది. ప్లస్ ఆ ఆనందంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కూడా ఉపయోగపడుతుందమ్మా మాకు. అయితే మీకు ఒక రా ఇంటిని చూపించేసి, సార్ మాకు ఏం ఐడియా లేదు, ఇదిగో మీరు చెప్పండి, మీరు ఎలా సజెస్ట్ చేయండి అంటే మీరు మొత్తం ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? మొత్తం మా దగ్గర మార్కెటింగ్ టీం ఉన్నారమ్మా, మార్కెటింగ్ టీమే గైడ్ చేస్తారు వాళ్ళని. ప్రోడక్ట్ వాళ్ళు ఇంటికి వెళ్ళి చూస్తారు, చూసిన తర్వాత ఫస్ట్ షోరూమ్ విజిట్ చేయమంటారు. విజిట్ చేస్తే మోడల్ చూసుకోవచ్చు, డెమో చూసుకోవచ్చు, ఇంజనీర్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏదైనా సెలెక్ట్ చేసుకున్న సెలెక్షన్ చేస్తున్నారు బట్టేసి
మా మార్కెటింగ్ నుంచి చెప్తారు అక్కడ ఇది సెట్ అవుతుందా సెట్ కాదా లేదా వేరే మార్చుకుందా దీని పేరు ఇంకోటి బాగుంటుంది అంటే మీ సజెషన్స్ గైడ్ కూడా చేస్తారు ఇస్తుంటారు. ప్లస్ మార్కెట్ ఎస్టిమేట్ చేస్తారన్నమాట. ఎస్టిమేట్ చేసి మా ఓన్ ఇన్స్టా టీం ఉంది, ఆ టీంతో మేము చేపిస్తాం అక్కడ. కాబట్టి మార్కెట్లో ఎక్కడ ఎవరిని కస్టమర్ ఇబ్బంది పెట్టకుండా మంచిగా సర్వీస్ చేసాం కాబట్టి మాకు ఈరోజు ఇంత ఆదరణ వచ్చింది. చెప్తానమ్మా, మీరు నా దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎందుకు వాడతారు, ఎక్కడెక్కడ వాడతారు, ఎవరు వాడతారు అని చెప్తాను. ఓకే. ఇది ఎక్కడ ఉన్న రెసిడెన్షియల్ పీపుల్ కానీ కమర్షియల్ పీపుల్ ఎక్కడ వేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ ని. ఫస్ట్ ఇది పెయింట్ కి రీప్లేస్మెంట్ అమ్మా. ఎందుకంటే పెయింట్ కి దీనికి షీట్ కి ఎందుకు రావాలి, ఎందుకు రీప్లేస్మెంట్ చేయాలి కస్టమర్ అడగవచ్చు, క్వశ్చన్ అడగవచ్చు నన్ను. చాలా మంది ఇళ్ళు చూస్తున్నారు, ప్రతి ఇంట్లో కూడా స్వీపేజ్ రావడంలో పొట్టి కూడా మాటి పెయింట్ చేస్తున్నారు. ప్లస్ మరకలు కానీ అలాంటివి కూడా చాలా వస్తున్నాయి. పెయింట్స్ క్వాలిటీ తగ్గిపోయినాయి, ప్రతిసారి పెయింట్ వేయాలంటే ఇబ్బంది పడుతున్నారు. వర్కర్స్ ప్రాబ్లం అలాగే ఉంది, ప్లస్ కస్టమర్ కూడా మళ్ళీ వాటికి పెయింట్ అంటే ఇబ్బంది పడతారు. ఇది వేసిందో దీని లైఫ్ 30 years అమ్మా. ఓకే. కంపెనీ వారంటీ 15 years. ఓకే. ప్లస్ ఇల్లు గ్రాండ్ లుక్ వస్తుంది. అవును. ప్లస్ కొత్త ప్రోడక్ట్ కాబట్టి కొత్తగా మార్కెట్ షిఫ్ట్ అవ్వాలని నేను కూడా కోరుకుంటాను జనాలు. ఎందుకంటే కూడా ఎప్పటికప్పుడు మార్కెట్ ప్రకారం మనం అప్డేట్ అవుతుండాలి. దాదాపు 18 మోడల్స్ ఉన్నాయి నా దగ్గర అమ్మా. నేను 18 మోడల్స్ లాంచ్ అయిన ప్రోడక్ట్ ఈ రోజు 18 మోడల్స్ తీసుకొచ్చానంటే కస్టమర్లు అందరూ ఆదరించారు కాబట్టి మమ్మల్ని తీసుకురాగలిగాను. ప్లస్ మార్కెట్ లో అనేక కంపెనీలు వచ్చినాయి. దయచేసి యూఎస్ అంతా గమనించండి, పాలిగ్రేట్ మా ట్రేడ్ మార్క్. పాలిగ్రేట్ షీట్ కాదు ఇది. బిజినెస్ బెంచ్ వాళ్ళు పెట్టుకున్న పాలిగ్రేట్ ట్రేడ్ మార్క్ పెట్టుకుని పాలిగ్రేట్తోనే మార్కెట్ సప్లై చేస్తున్నారు. ఇది యాక్చువల్లీ యూవీ షీట్స్ అమ్మా. లోకల్ అందరూ పాలిగ్రేట్ షీట్ అమ్ముతున్నారు. దయచేసి మీరు గమనించండి వ్యూవర్స్ అందరూ కూడా. మా షీట్ మీద కంపల్సరీగా పాలిగ్రేట్ ఎంబ్రామ్ ఉంటుంది. ఎంబ్రామ్ ఉంటేనే తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దు కూడా. ఇవంతా ఏమంటారు సార్ దీనికి? ఇవన్నీ కూడా పాలిగ్రేట్ షీట్స్ అమ్మా. పెయింట్ రీప్లేస్మెంట్, డెకోరేషన్ రీప్లేస్మెంట్, మైకా రీప్లేస్మెంట్, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు వాటిని? రెసిడెన్షియల్ పీపుల్ ఎక్కడైనా వాడుకోవచ్చు అమ్మా. రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ ఎక్కడ ఒక ఫ్లోర్ తప్పితే మిగిలిన ఎక్కడైనా వాడచ్చు కూడా. రైట్. దాదాపు దీంట్లో కూడా కొత్త మోడల్స్ స్టోన్, వాటివి వేరే మోడల్స్. ఇది స్టోన్ ప్యానల్స్ అమ్మది. నెక్స్ట్ నేచురల్ స్టోన్ ఎలా అలా అనిపిస్తా ఉంది. స్టోన్ కూడా ఇది దాదాపు 10 మోడల్ ఇది కూడా లాంచ్ అయ్యి కొత్త ఫస్ట్ టైం మా బిజినెస్ బెంచ్ లాంచ్ చేయాలమ్మా. మార్కెట్ ఎక్కడ దొరకదు ఈ ప్రోడక్ట్ మీకు అసలు. అసలు గ్లాసీ వద్దు నాన్ గ్లాసీ కావాలన్నా ఇది ఇలాంటి కనిపిస్తుంది. గ్లాస్ కావాలన్నా గ్లాస్ వెళ్ళిపోతాయి. రైట్. సో ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ సార్, ఇవన్నీ కూడా ఇవి షీట్స్ అమ్మా. పాలిగ్రేట్ షీట్స్ అన్ని కూడా. ఓకే. ఓకే. వండర్ఫుల్. ఇది కొత్త ప్రోడక్ట్ అమ్మా. దాదాపు ఒక 1 month లాంచ్ చేసి మేము కూడా. ఇది పియూ స్టోన్ ప్యానల్స్ అంటారు వీటిని. ఎక్స్ట్రా ఇండియన్ ఎక్కడ వాడదు దీన్ని. ప్లస్ ఒక ఎలివేషన్ పర్పస్ కూడా డిజైన్. నేచురల్ స్టోన్ ఎలా ఉంది అలా ఉంటుంది. స్టోన్ తీసుకొచ్చి మనం వాల్ మీద పెట్టలేం కాబట్టి నేచురల్ స్టోన్ తయారు చేసి మనకి ఇచ్చారు దీన్ని. సో ఇవి ఎక్కడ వేసుకుంటారు సార్? ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అమ్మా. ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఎక్స్ట్రా కొంచెం లైఫ్ తగ్గుతుంది కాబట్టి ఇంటీరియర్ లైఫ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు. ఆప్షన్ కస్టమర్ ఆప్షన్ ఇది. దీని కూడా 8 మోడల్స్ ఉన్నాయి. ఇందులో కూడా ప్యూర్ బ్లాక్ అండ్ గ్రే. వండర్ఫుల్. బాంబూ చార్కోల్ షీట్ అమ్మా ఇది. ఓకే. ఫస్ట్ టైం మార్కెట్ లో లాంచ్ అయింది. ఇండియాలో ఎక్కడ దొరకదు అమ్మది బాంబూ చార్కోల్ షీట్ అనేది. ఒక్క బిజినెస్ బెంచ్ లాంచ్ చేశారు. ఈ సైజ్ కూడా 8x4 సైజ్ అమ్మా. 8mm థిక్నెస్ వస్తుంది. ఒక టీవీస్ కానీ హోమ్ థియేటర్స్ కానీ ఆఫీస్ క్యాబిన్స్ కానీ ఎక్కువ యూజ్ చేస్తున్న గ్లాస్ వద్దన్న వాళ్ళకి సేమ్ దగ్గర క్లోజర్లో చూపించే దీనిలో మీకు డిజైన్ కనిపిస్తూ ఉంటుంది. సేమ్ మన క్లాత్ మీద ఎలా డిజైన్ ఉందో అలా డిజైన్ కనిపిస్తూ ఉంటుంది. అవునవునవును. దగ్గర చూస్తుంటే కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో కూడా దాదాపు 9 మోడల్స్ కలర్స్ ఉన్నాయి. అన్ని లైట్ కలర్స్ అమ్మా. చూడండి ఎలా డిజైన్ కనిపిస్తుందో. రోజ్ గోల్డ్ కనిపిస్తూ ఉంటుంది. ఇది నేను 9 మోడల్స్ తీసుకొచ్చాము. రాబోయే కూడా ఇంక్రీజ్ చేస్తాము. ఒక దాంట్లో మీకు దగ్గర 10 వెరైటీస్ ఉన్నాయి. ఈ తెలుగు ప్లేన్ అమ్మా. కొంతమంది కిచెన్ లో క్యాబినెట్స్ ఎక్కువ ప్లేన్ లేక్ చేస్తున్నారు. లేడీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి ఓన్లీ కిచెన్ క్యాబినెట్స్ కూడా తీసుకొని 1.2 థిక్నెస్ అమ్మా. ఇది ఓన్లీ కబోర్డ్స్ మీద వస్తుంది డైరెక్ట్ గా. ఓకే. ఓకే సార్, నాకు ఇంత నుంచి ఒక డౌట్ మీరు చెప్తున్నప్పుడు కూడా అంటే వాటర్ పడ్డా కూడా ఏం ప్రాబ్లం ఉండదా? నీళ్ళలో ఏం కాదు. నేను వాటర్లో పెట్టుకుని డెమో చూపిస్తాను మీకు. లాస్ట్ నేను షోరూమ్ స్టార్ట్ చేసిన డెమోలో పెట్టాను. అలాగే వాటర్లో పెట్టిన ఏం కాదు మీకు. టర్మేట్ ప్రూఫ్ ఏం కాదు ఇది. ఓకే. ఓకే. ఇది స్టోన్ వేరేది అమ్మా. కంపెనీ కొత్తగా లాంచ్ చేయబోతుంది. కొంచెం షైనింగ్ ఉంది. న్యాచురల్ స్టోన్ అమ్మేది. షార్ట్లీ లాంచ్ చేస్తుంది. నేను చెప్పిన పాలిగ్రేట్ షీట్ ఇది వాల్ మొత్తం వేసింది పాలిగ్రేట్ షీట్ చేసామా. పెయింటింగ్ చెప్పాను కదా. ఇది ఒక కలర్ తీసాము. ఒబేరా గ్రీన్ అంటారు దీన్ని. దీన్ని చూడండి ఎంత లుక్ వచ్చిందో. ఏ పెయింట్ కూడా ఈ లుక్ తీసుకురాలేరు. దీని లైఫ్ 30 పెయింట్ తెలిసిపోతుంది కూడా. బట్ ఇది కొంచెం గ్రాండ్ లుక్ వచ్చింది. గ్రాండ్ లుక్ వస్తుంది. ఈ మా దగ్గర ప్రోడక్ట్స్ మా బిజినెస్ ఉన్న ప్రోడక్ట్స్ ఫ్రూటెడ్ బ్యానర్స్, సోఫెట్ బ్యానర్స్, బీవీసీ బ్యానర్స్, వాల్ పేపర్స్, ఇవన్నీ కూడా మా దగ్గర ప్రోడక్ట్స్. ఈ ఒక్క సింగిల్ ప్రోడక్ట్ స్టార్ట్ అయ్యాము. ఈరోజు ఇన్ని ప్రోడక్ట్స్ వచ్చాయి. అది మీ బిజినెస్ మిర్చి క్వాలిటీ. రైట్. ఇక్కడికి వచ్చేసరికి ఏం సార్ ఇది? ఇది బాంబూ చార్కులు ఒక వాల్ మీద ఇన్స్టాల్ చేసాము. ఒక టీవీ అని చెప్పాను మీకు. ఎగ్జాంపుల్ టీవీ అనుకోండి. దీని డైరెక్ట్ టీవీ పెట్టుకోవచ్చు. ఈ చుట్టూ డబ్ల్యూతో ఫ్రూటెడ్ ప్యానల్స్ తీసాము. వీటిలో
ఓకే లుక్ వచ్చాయి అనమాట. ఇంతకుముందు ఈ ఫ్లూటెడ్ ప్యానల్ అంటే వుడ్ లో చేసేవాళ్ళు మాటికి చెదగొట్టి పాడైపోతూ ఉండేవి, ప్రాబ్లం లేకుండా మంచి లుక్ రావడానికి తీసుకొచ్చాం. ఇక్కడ గ్లాసీ వద్దనుకునే వాళ్ళకి ఈ బాంబూ చార్కోల్ షీట్ వేసుకోవచ్చు ఇక్కడ ఆప్షన్, కస్టమర్ ఆప్షన్. సో ఇవంతా అందులో ఉన్న వెరైటీస్ కలర్స్. ఓకే, నెక్స్ట్ అటు కూడా ఫ్లూటెడ్ ప్యానల్స్ కూడా చూపిస్తాను మీకు. ఇది WPC ఫ్లూటెడ్ ప్యానల్స్ అమ్మా. ఇది 28 mm ప్లస్ ఇది 24 mm. దాదాపు 8 mm నుంచి 28 mm మోడల్స్ తీసుకొచ్చాము, కొత్త లాంచ్ చేసాము. 3 years నుంచి ప్రతి 3 years 6 months ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తూ వచ్చాము. ప్లస్ మార్కెట్లో దొరికే ప్రోడక్ట్ మా దగ్గర దొరికే ప్రోడక్ట్ చాలా క్వాలిటీ డిఫరెన్స్. అందుకే మార్కెట్ సక్సెస్ అయ్యాము, ఇన్ని ప్రోడక్ట్ లాంచ్ చేయగలము. ప్లస్ ఎగ్జాంపుల్ చెప్తాను, మార్కెట్ ఇలా ప్రతి చేస్తే మీకు వెళ్ళిపోతూ ఉంటుంది. అవును. ప్లస్ మా రిజిస్టర్ కదా గట్టిగా ఉంటుందమ్మా. దీని మీద నేను స్టాండ్ పెట్టి చూపిస్తాను, మనిషి నుంచి కూడా చూపిస్తాను, తొక్కి కూడా చూపిస్తాను. ప్లస్ ప్యూర్ వైట్ ఎక్కడైతే వచ్చిందో అది కనుక ఫ్రెష్ మెటీరియల్ అమ్మా, లేకపోతే బ్లాక్ విత్ రీసైకిల్బుల్ మెటీరియల్. మార్కెట్ దొరికేదంతా రీసైకిల్ మెటీరియల్. దయచేసి క్వాలిటీ చూడండి, ప్రైస్ చూడండి. మార్కెట్లో క్వాలిటీకి ప్రైస్కి డిఫరెంట్ ఉంది కాబట్టి ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు మాది, క్వాలిటీ ఎక్కువ ప్లస్ మోడల్ బాగుంటుంది. నేను చూపించా క్వాలిటీని చూపించాక దీని మీద చూపిస్తాను చూడండి. మీరు చూడొచ్చు ఈ కుర్రోడు ఎంత వెయిట్ ఉంటే మీరు ఎక్స్పెక్ట్ చేయండి. దాదాపు తొక్కిన కూడా ఏం కావట్లా. మార్కెట్లో ఎవరు కూడా ఛాలెంజ్ చేస్తున్నారు ఎలాగో చూపించమని, ఎవరు చూపించలేరు కూడా మీరు అసలు. చూడండి ఎక్కడ డ్యామేజ్ కాలేదు. ఇది బిజినెస్ బెంచ్ వాళ్ళ క్వాలిటీ, మా సర్వీస్. ఎవరు చూపించలేరు కాబట్టి నేను చూపించగలను కాబట్టి మార్కెట్లో సక్సెస్ అయింది ఈరోజు. ఇన్ని మోడల్స్ లాంచ్ చేయగలిగాను నేను. సో ఇందులో ఉన్న వెరైటీస్ ఇవన్నీ అమ్మ, ఇవన్నీ కూడా WPC ఫ్లూటెడ్ బ్యాగ్స్ అమ్మ. నేను 8 mm నుంచి చెప్పాను కదా, 8 mm 6 mm కూడా ఇవన్నీ కొత్తగా లాంచ్ 1 month బ్యాక్ లాంచ్ చేశాను. నేను కస్టమర్ చిన్న ఫ్లూట్ అడుగుతున్నారు కాబట్టి లాంచ్ ఇంత ముందు 24, 28 ఉన్నది. ఇప్పుడు దాంట్లో 4 కలర్ మోడల్ తీసుకొచ్చాం. తేడా ఏంటి సార్? వాటి సేమ్ అమ్మ, సైజ్ లో డిఫరెన్స్. ఫ్లూట్ లో డిఫరెంట్ ఉంటుంది, సైజ్ డిఫరెంట్. 20, 24 ఇది 8 నుంచి 7 mm దాకా ఉన్నాయి. ఓకే, ఇది వచ్చి PVC ఫ్లూటెడ్ ప్యానల్స్. నేను మార్కెట్లో ఎవరు లేని స్ట్రీట్ మీద తీసుకొచ్చాము దీన్ని. దాదాపుగా 15 ఇంచుల ప్యానల్ ఇది. దీని సైజ్ వచ్చేసరికి 15 inches. ప్లస్ మార్కెట్ దొరికే అన్ని కూడా ప్రెస్ అయిపోతుంది. ఎందాక చూపించవచ్చు, అలాగే ప్రెస్ అవుతాయి. మీరు చూపించవచ్చు. దీని ప్యానల్ వెయిట్ వచ్చి 5 kg వెయిట్ ఉంటుంది. దీని మీద మీరు కిందేది మీద ఉంచవచ్చు. దీని మీద నేను తొక్కడం చూపించండి, మీకు ఏం కాదు. మీకు జంపింగ్ చేసినా ఏం కాదు. మా టీంలో జంపింగ్ కూడా చేపిస్తాను చూడండి. ఒకసారి చూపించామా, క్లోజ్అప్లో చూపించాను అమ్మ. మీరు తీసి పైకి చూపించు, కెమెరా మళ్ళీ చూపించు. బెండ్ కూడా అవ్వట్లేదు అసలు. బెండ్ కాదు, ఎలాంటి కూడా ఏది కాదు. ఎక్కడ ఎంత మూలను కూడా చిన్నది కూడా అవ్వట్లేదు అసలు. బట్ ఈ డిజైన్ బాగా అట్రాక్ట్ గా ఉంది సార్. వాల్ గేజ్ ప్లస్ సీలింగ్ కూడా చేస్తామా. వాల్ గేజ్ ఎవరైతే పాలిగ్రానైట్ బేర్ చేయలేరో 150 ఫర్ ఎసెప్ట్ అసలు మీరు వచ్చాక ₹100 ఫర్ ఎసెప్ట్ పడుతుందమ్మా. విత్ ఫిట్టింగ్ మాదే ఉంటుంది. ఎవరైనా టెంపరీ కావాలి, తక్కువ బడ్జెట్ కావాలంటే ఈ షీట్ ప్రిఫర్ చేసుకోవచ్చు. ప్లస్ సీలింగ్ కూడా వేయచ్చు. దీంట్లో 2 మోడల్స్ ఉన్నాయి. ఇదేం ఫ్లాట్, అదేం పైన గ్రూ మోడల్స్ వచ్చింది. సీలింగ్ అయితే గ్రూ టైప్ అనమాట. ఇవన్నీ కూడా 4 కలర్స్ ఉన్నాయేమో, దీంట్లో 6 కలర్స్ ఉన్నాయి. ఇవి ఓన్లీ 1 month కొత్త లాంచ్ చేసి కూడా. ప్లస్ ఇవి కూడా WPC ఫ్లూటెడ్ ప్యానల్స్. ఇవి ఎక్స్టీరియర్ సంబంధించినవి, ఇంటీరియర్ సంబంధించిన మీ ఫ్లూటెడ్ ప్యానల్స్ కూడా. ఇది వచ్చేసరికి సోఫిట్ అమ్మా. సోఫిట్ వచ్చేసరికి సీలింగ్ పర్పస్ ఎక్కువ వాడతారు. ఈ వాల్ కిచెన్ కూడా మొత్తగా వాల్ సీలింగ్ ఎక్కువ వాడతారు. కానీ సీలింగే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను కస్టమర్. ఎందుకంటే వాల్ కంటే కూడా సీలింగే బాగుంటుంది. దాంట్లో ఇదే వేరే కంపెనీల దగ్గర 350 అసెప్ట్ చేస్తున్నాను. నేను ఓన్లీ ₹200 ఫర్ అసెప్ట్ విత్ ఫిట్టింగ్, విత్ ఛానల్ తో చేసి హ్యాండ్ ఓవర్ చేస్తానమ్మా. నా షోరూమ్ మొత్తం ఇదే చేసి మీకు కావాలంటే డెమో చూపించవచ్చు. చూడండి, ఉన్న మోడల్స్ అంతా డెమో చేసి ఈ షోరూమ్ చూసినాక చాలా మంది చేసుకున్నాము. ఈ సీలింగ్ తీసుకెళ్ళి మా దగ్గర. అవునవును. ప్లస్ ఇది వాటరబుల్, ఇది ఫ్లెక్సిబుల్ అనమాట, రీయూజబుల్ అవుతుంది. ఇంతకుముందు ఏంటంటే ఈ రాకముందు జిప్సం బోర్డు చేసేవడం, జిప్సం బోర్డు చేయడం అంటే పని చేయడం, లీక్ అయినా సరే వాటర్ పడి కింద పాడైపోయి చెదలు పట్టేది, మచ్చలు వచ్చేది, అది పెయింట్ వేసుకోవాలి, ప్లస్ రిమూవ్ చేసుకోవచ్చు. ఇది రీయూజ్ చేయొచ్చు. పైన మీకు బాల్కనీస్ కానీ పై పోర్షన్ లీక్ అవుతున్నా కూడా మీకు ఏం కాదు. మీది 15 years వారంటీ, కంపెనీ వారంటీ కూడా. ఏ కలర్ షేడ్ అయినా, ఏ ప్రోడక్ట్ డ్యామేజ్ అయినా కూడా కంపెనీ రీప్లేస్ చేస్తుంది దీనికి. సో ఇవేంటి సార్? స్టోన్ కోటెడ్ రూఫింగ్ షీట్ అనేది
ఆహా, ఇది ఇంతకుముందు యాజ్బెస్టాస్ షీట్లు కానీ కేరళ పెంకులు కానీ మాకు ఐరన్ షీట్లు కానీ వేసేవాళ్ళు. ఓకే. ఇది అంటే ఐరన్ కంటే స్టోన్ కోటింగ్ వస్తుంది దీనిపైన. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ట్రెండ్కి టెంపరేచర్ తగ్గుతుంది, ప్లస్ ఏంటంటే వర్షం సౌండ్ కూడా ఎక్కువ తక్కువ ఉంటుంది అన్నమాట. ట్రెండ్కి తక్కువ ఉంటుంది, మామూలు రేకుల కన్నా ట్రెండ్కి తక్కువ ఉంటుంది. ప్లస్ ఏంటంటే వర్షం సౌండ్ తెలియదు, ప్లస్ గ్రాండ్ లుక్ వస్తుంది. పెంకులు ఇదే మోడల్ పెంకులు వచ్చి పెంకులు మాటి మార్చాలి, కోతులు దూకితే పాడైపోతున్నాయి కాబట్టి వేసేసి ఎవరు ప్రిఫర్ చేయట్లేదు. ఇది వేస్తే దీని లైఫ్ 30 years ఏమో, కంపెనీ 10 years ఇస్తుంది. శాండ్ పోయినా కలర్ పోయినా కంపెనీ రీప్లేస్మెంట్ చేస్తుంది. ఒక 7 feet into 3 feet బిజినెస్ ఒక్కటి లాంచ్ చేసామా, మార్కెట్ అన్ని చిన్న జరుగుతుంది కాబట్టి ఒక పెద్ద షీట్ ఎక్కడ కనబడిందంటే అది మాదే అనుకోవాలి. సో ఇక్కడ వచ్చేసరికి కూడా మనం ఇందాక చూసాం ఎక్స్టీరియర్ ప్యానల్స్ అమ్మా. ఇవన్నీ ఎక్కడైనా విల్లాస్ కానీ అపార్ట్మెంట్ కానీ ఎక్కడ ఫ్రంట్ ఎలివేషన్ వేసుకోవడానికి ఇది వర్షానికి కానీ కూడా ఎండ కూడా ఏమి కాదు. ఇది కూడా అసలు నేను 5 models లాంచ్ చేసాము. ఇవి ఎక్కువ ఏంటంటే విల్లాస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, కమర్షియల్ బిల్డింగ్ లో ఎక్కువ కూడా ఫ్రంట్ ఎలివేషన్ వాడుతుంటారు. రైట్. సో ఇవేంటి సార్ మరి? ఇవన్నీ వాల్ పేపర్ అమ్మా. ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరైనా బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ళకి పాలిన బేరియలేడు ప్లస్ పీవీ షీట్ బేరియల్ ఇది వేసుకోవచ్చు. ఇది టెంపరవరీగా ఇది కూడా 240 చేసే మార్కెట్ ఎక్కడ దొరకదమ్మా. అది కూడా 240-50 ఫర్ అసెప్ట్ లో అయిపోతుంది. విత్ ఫిట్టింగ్ అంతా మాదే ఉంటుంది. ఇది కూడా ఏంటంటే టెంపరీ హౌసెస్ ఎక్కడ వాల్స్ పీపేజ్ రాబట్టి దీనికి ఏం కాదమ్మా. దీని లైఫ్ 10 to 15 years ఉంటుంది. దీంట్లో దాదాపు మోర్ దాన్ 150 models మన దగ్గర ఉన్నాయి. ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు, ఎక్కడే ప్లేస్ చేస్తాం, ఇంటీరియర్ ఎక్కడే ప్లేస్ చేస్తూ వాల్స్ మొత్తం చేసుకోవడం మొత్తం ఓన్లీ డెమో ఇవ్వడం. ఇది క్యాటలాగ్ చూస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రోడక్ట్ క్యాటలాగ్ ఉంటుంది మన క్యాటలాగ్. టేబుల్ పైన చూసినా ఇవన్నీ క్యాటలాగ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఈ ప్రోడక్ట్ మనకు వచ్చేది ఎస్పీసీ ఫ్లోరింగ్ అనేది. ఎక్కడ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. ఇంతమంది మన వాల్స్ కి సీలింగ్ చూపించాం. ఇది ఓన్లీ ఫ్లోరింగ్. దీనిలో 6 models లాంచ్ చేసి కొత్తగా 1 month ఇది కూడా లాంచ్ చేసి ప్రోడక్ట్ ని 6 models ఉన్నాయి. కూడా ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు ఈ మధ్యన ఫ్లోరింగ్ కూడా. కొంతమంది డాక్టర్స్ అడ్వైజ్ చేస్తున్నారు, ఎందుకంటే మామూలుగా టైల్స్ మీద గ్రాండ్ మీద తింటే కాళ్ళు పగలడం కానీ కొంచెం మడా నొప్పులు రావడం కానీ అవన్నీ తగ్గాలంటే స్లిప్పర్ అన్న వాడండి, లేకపోతే ఫ్లోరింగ్ వుడెన్ ఫ్లోరింగ్ అని వాడుతున్నారు. ఇదంతా ఎస్పీసీ ఫ్లోరింగ్ అమ్మా. ప్లస్ అదంతా వుడెన్ ఫ్లోరింగ్ వస్తుంది. ఇక్కడ ఒక డిజైన్ ఓకే. కొంచెం సింపుల్ కావాలనుకున్న వాళ్ళకి ఇది, కొంచెం గ్రాండ్ కావాలనుకున్న వాళ్ళకి రెండు కాన్సెప్ట్ ఒకటేనమ్మా. ఇదంటే ఎస్పీ స్టోన్ పాలిమర్ కాంపౌండ్, అదే వుడ్ పాలిమర్ కాంపౌండ్ వస్తుంది. అది ఎక్కువ ఏంటంటే దీని మీద వాటర్ పడ్డ కూడా ఏం కాదు. దీని మ్యాట్ కింద అంటే రబ్బర్ టైప్ దాని కింద ఫోమ్ వస్తుంది, దీని మీద రబ్బర్ వస్తుంది. కాబట్టి కిందకి వాటర్ వెళ్ళి తొందర డ్యామేజ్ కాదు. ఏమంటే సౌండ్ వస్తూ ఉంటుంది మనం నడుస్తున్నప్పుడు, కాబట్టి కింద వాటర్ వెళ్ళకుండా చూసుకుంటే రోజు నీళ్ళు పెట్టి తుడుచుకోవచ్చు హ్యాపీగా. ఎక్కడ కమర్షియల్ ప్లేస్ కానీ రెసిడెన్స్ ప్లేస్ ఎక్కడైనా వాడచ్చు దీన్ని కూడా మనం. సో ఇవన్నీ ఏంటి సార్? ఇవన్నీ కూడా మనం ఏదైతే మీకు డెమోస్ ప్రొడక్ట్స్ క్యాటలాగ్స్ అమ్మా. ఏమైనా కస్టమర్ అంటే క్యాటలాగ్ చూసుకోవచ్చు. క్యాటలాగ్ ఇలా వచ్చేస్తే క్యాటలాగ్ ప్రకారం చూసుకుని సెలెక్ట్ చేసుకోవచ్చు మోడల్. ఇక్కడ ప్రతి ప్రోడక్ట్ క్యాటలాగ్ ఉంటుంది మాకు. క్యాటలాగ్ పెట్టండి, అన్ని క్యాటలాగ్ పెట్టలేదు, కొన్ని మోడల్ డెమో పెట్టాము. దాదాపు మోర్ దాన్ 40 colors కానీ దీంట్లో కొన్ని వచ్చినాయి. ప్లస్ ఇవన్నీ కొత్తగా లాంచ్ అయిన మోడల్స్. ఇదేం పాలిగ్రానైట్ షీట్స్. అవును, ఈ 2 క్యాటలాగ్ పాలిగ్రానైట్ షీట్స్. ఇట్లా కస్టమర్ ఎవరైనా సరే క్యాటలాగ్ చూసుకోవచ్చు. నేమ్ ఉంటుంది, కోడ్ నెంబర్ ఉంటుంది, ఫుల్ షీట్ చూడవచ్చు, ఫుల్ షీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి వాటర్ ఇది ప్రూఫ్ చేసి, ఇది వాటర్ మన ఏదైతే ఇందాక మీకు వాటర్ ప్రూఫ్ అని చెప్పి వాటర్ ప్రూఫ్ వాటర్ బట్ట ఉన్నా కూడా ఏం కాదని చెప్పే కదా. దాదాపు నేను షోరూమ్ స్టార్ట్ చేసినప్పుడు అమ్మా దీని మీద మీరు డేట్ కూడా చూడొచ్చు. 21/4/2024 ఆ నాడు షోరూమ్ స్టార్ట్ చేసాం కాబట్టి ఆ రోజు ఇక్కడ పెట్టాము. అదే సింగిల్ అయితే 3.5 inches అలాగే ఉందమ్మా. అదే బాటిల్ ఉంది, అలాగే ఉంది. అక్కడ డెమో ఉంది. క్యూట్యూబ్ వీడియోలో అది కూడా చూపించారు. అంటే ఏప్రిల్ లో పెట్టారు సార్. ఏప్రిల్ లో పెట్టాము, దీనిలో వాటర్ లో పెట్టాము. చూడండి వాటర్ ఉంది దీనిలో. షీట్ ఎలాంటి స్కేల్ పవడం ఉబ్బడం కానీ ఊడిపోవడం కానీ దీంట్లో 2 షీట్లు ఉన్నాయి, గమనించవచ్చు. నా గ్లూ పెట్టి అంటించాయి కాబట్టి ఈ గ్లూ అమ్మ హార్ట్ చూడవచ్చు మనం. సో ఇక్కడ ఏం ఫరక్ లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. ఇది కింద నుంచి మనకి ఏప్రిల్లో వీళ్ళు డిప్ చేయడం జరిగింది. సో బబుల్స్ రావడం కానీ పోవడం కానీ కూడా ఏమీ లేదు. ఆ షీట్ కూడా నేను ఈ గ్లూ అంటించానండి. ఈ గ్లూ ఏంటంటే మా ఓన్ డిజైన్, మా కంపెనీ బిజినెస్ బెంచ్ డిజైన్ చేసిన గ్లూ అన్నమాట. ఇది కూడా ఈ సిలికాన్ పెట్టి పెడుతున్నాం కాబట్టి మార్కెట్ ఎక్కడ షీట్ ఊడిపోవడం కానీ ప్రాబ్లం రావడం జరగలేదమ్మా. అందుకని మేము మార్కెట్ సక్సెస్ అయ్యాము. పాలిగ్రానైట్ ఊడిపోయి చాలా మంది క్వశ్చన్ కామెంట్ చేశారు కదా. ఈ గ్లూతో అంటిస్తే ఎలాంటి పరిస్థితి కూడదు, తీయాలంటే మేము వచ్చి తీయాల్సిందే. ప్లస్ రీయూజబుల్ కూడా ఈ షీట్ ని తీసుకుని అంటించాలంటే మేము వచ్చి తీసి అంటించాల్సిందే. ప్లస్ వాటర్ ప్రూఫ్ చూపించాను, ఫైర్ ప్రూఫ్ చూపిస్తాను మీకు. ప్లస్ మా దగ్గర ఫైర్ రిటైర్డ్ అని చెప్పాను, ఫైర్ రిటైర్డ్ కూడా చూపిస్తాను మీకు. నేను ఇది పెట్రోల్ పోస్తాను, నేను ఫైర్ రిటైర్డ్ అని చెప్పేసాక మీకు ఒకసారి ఫైర్ రేట్ చూపిస్తాను మీకు. దీంట్లో లైవ్ చూపిస్తున్నారు అనమాట. సో ఓ మై గాడ్, తొందరగా స్టిక్ కూడా అవ్వట్లేదు అసలు ఫైర్ దీనికి.
పెట్రోల్ అవి డ్రై అయిపోయిందమ్మా, మళ్ళీ దాని మీద చూపిస్తాను. వెంటనే ఆరిపోతుంది సార్, అసలు అటు కూడా అట్టుకోవట్లేదు. దీనిపైన ఓన్లీ బ్లాక్ మచ్చ వచ్చింది, చూసారు? ఇది మచ్చ వచ్చింది, మీకు ఏమైనా క్లోజ్అప్ చూపించండి. జస్ట్ ఓన్లీ స్వైప్ చేస్తే వెళ్ళిపోతుంది మొత్తం కూడా. ఇది ఓ అమేజింగ్. బండ మీద అయితే అలా ఉండదు, వెంటనే ఒక మచ్చ పడిపోయి అది అలా తుక్కుపోతుంది. షీట్ పట్టుకుని వేడి కాలుతా ఉంది కింద. అవును, కానీ షీట్ డ్యామేజ్ కాలేదు. ఇక్కడ 200 degrees టెంపరేచర్ ఏం కాదమ్మా, ఏం కూడా కాలేదు. ఇందాక మనం ఎలా చూసామో అలాగే ఉంది ఎగ్జాక్ట్ గా. అది ఫ్లోరింగ్ కూడా మచ్చపడింది, ఓన్లీ మచ్చ. అనేక వీడియోలు ఇదే షీట్ చేశాను నేను, అనేక వీడియోస్లో, ఒక వీడియో కాదు. అసలు అయినట్టు కూడా ఏం మనకి తెలియట్లేదు, ఎగ్జాక్ట్ మన ముందు ఎలా ఉందో అలాగే ఉంది. కలర్ కూడా ఏమి షేడ్ కూడా కాలేదు. ఫైన్ సార్, నాకు ఇంకో చిన్న డౌట్ కూడా. కొంతమంది బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి, మీరేమో ఇందాక ఒక ప్రైస్ చెప్పినారు. సో మరి వాళ్ళకి బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎలా నెగోషియబుల్ చేస్తుంటారు? బడ్జెట్ తక్కువ ఓన్లీ వాల్ పేపర్కి వెళ్ళిపోవడం, వాల్ పేపర్ కానీ వెళ్ళదు, లేకపోతే ఈ పీవీసీ షీట్కి వెళ్ళిపోవచ్చు. ఇది కూడా వాల్కి చెప్పి ఇది కూడా షీట్కి వెళ్ళిపోవచ్చు మీరు దీంట్లో. లేదు పాలిగన్ లాంగ్ లైఫ్ కావాలి, గ్రాండ్ లుక్ కావాలంటే పాలిగన్కి వెళ్ళిపోవడమా. ఇప్పుడు బడ్జెట్ పెద్ద ఇష్యూ కాదమ్మా, ఎందుకంటే మోర్ దాన్ 50 lakhs తక్కువ ఏ బడ్జెట్ డబుల్ బెడ్రూమ్ లేదు. డబుల్ బెడ్రూమ్ మొత్తం ఇల్లు వేసినా కూడా 2 నుంచి 2.5 లక్షలు అయిపోతుంది. 30 ఏళ్ళు దానికి చూసే పని ఉండదు, కాబట్టి చాలా మంది ప్రిఫర్ చేస్తారు. 30 years వరకు ఏం చూసే పని ఉండదమ్మా. నేను బిజినెస్ ఆపర్చునిటీ ఎవరైనా చేయాలనుకున్న మార్కెట్లో కనుక ఫ్రాంచైజ్ మోడల్ కానీ డీలర్షిప్ కానీ ఎవరైనా తీసుకోవచ్చు. ఇండియా తెలంగాణ మొత్తం మేమే డిస్ట్రిబ్యూట్ చేస్తాం కాబట్టి మేమే ఇస్తాము, ప్లస్ మహారాష్ట్ర డీలర్స్ కూడా మేమే అపాయింట్ చేస్తాము. 2 స్టేట్లో మేమే డిస్ట్రిబ్యూట్ అవుతాం. కాబట్టి ఎవరైనా బడ్జెట్ను పెట్టేసి వాళ్ళకి అక్కడ ఫ్రాంచైజ్ కావాలా, డీలర్ కావాలా, డిస్ట్రిబ్యూటర్ కావాలా చేస్తారు. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు తీసుకొచ్చింది ఒక వెరీ గుడ్ అమేజింగ్ ప్రొడక్ట్. అసలు ఎందుకంటే ఇల్లుని ఎలా చూసుకోవాలనుకున్నా మీ వల్ల అది మొత్తం డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చారు ఈరోజు. అండ్ మంచి ప్రొడక్ట్స్ కూడా మా వ్యూయర్స్కి మీరు పరిచయం చేశారు. సో విన్నారు కదా వ్యూయర్స్, చూసారు కదా. సో చాలా గుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అండ్ మనకి తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే, పెద్దగా ఖర్చు కూడా లేదు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో సార్ వాళ్ళ నెంబర్ అలాగే ఉన్న 3 బ్రాంచ్ అడ్రస్ కూడా వేస్తున్నాను. సో నెంబర్స్ కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే తెలుసుకోగలరు.